గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మా స్కూల్లో ఎగ్జిబిషన్ ఉంది. దీంట్లో 1, 2 అని కాదు, ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ తెలుగు టీచర్గా నేను ఉగాది ఫెస్టివల్ని ఎంచుకున్నాను. ఈ ఉగాది పండగ విశిష్టత ఏంటి అంటే, తెలుగు నూతన సంవత్సరాదికి మొదలు ఉగాది. ఈ ఉగాది అనేది యుగాది అనే పదాలతో సంస్కృతం నుండి వచ్చినది. యుగ అనగా కాలమాని, ఆది అంటే ఆరంభం అనే అర్థం. కాబట్టి మనకు ప్రతి సంవత్సరం చైత్రమాసం మొదటి రోజైనటువంటి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం రాబోతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాదికి మనం షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకుంటాం. దానికి కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక్కొక్క రుచిని ఒక్కొక్క విధంగా అమర్చాను. మనకి మొదటగా బెల్లం. ఈ బెల్లం అనేది దేనికి? ఆనందానికి సంకేతం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఈ ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహంగా ఉండడానికి సంకేతం. నెక్స్ట్ వేప పువ్వు. వేప పువ్వు చేదు జ్ఞాపకాల కోసం వదిలేయడం కోసము. నెక్స్ట్ చింతపండు అంటే నేర్పుగా వ్యవహరించడం, తెలివితేటలను ఎక్కువగా పెంచుకోవడం కోసం. నెక్స్ట్ వగరు మీన్స్ పచ్చి మామిడికాయ. ఈ మామిడికాయ కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి కారం. కారం అనేది మన సహనానికి కోల్పోకుండా ఉండే పరిస్థితుల కోసం కారాన్ని యూజ్ చేస్తాము. మనం ఆది దేవుడైనటువంటి గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతికి ఫస్ట్ స్వీటే. దానికోసం ఇక్కడ బొబ్బట్లని సమర్పించుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉగాది పచ్చడిని అందరికీ షేర్ చేస్తున్నాము. షేరింగ్ ఉగాది పచ్చడి అందరికీ షేర్ చేసాము. ఇంకా ఇక్కడ మామిడి తోరణాలు, మామిడి చెట్లను కూడా అలంకరించాము. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థులు సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క ఫెస్టివల్ని నేను ఎంచుకొని దిగ్విజయంగా సాధించాను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.